హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ ప్రణయ్ కేసులో జడ్జిమెంట్ తర్వాత అమృత పైన ఇప్పుడు నెటిజన్స్ అయితే ఫోకస్ పెట్టేస్తారు, అంటే ఎలా లైఫ్ లీడ్ చేస్తుందని చెప్పేసి అయితే కాస్త ట్రోలింగే చేస్తున్నారు సార్. విమర్శలు అయితే ఖచ్చితంగా నెటిజన్స్ అయితే చేస్తున్నారు. అంటే ఏ రకంగా అంటే అత్తమామను వదిలేసి ఇక్కడ ఉంటున్నారు, యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్నారు, ఆమె పెట్టే ఫొటోస్ కానివ్వండి, లేకుంటే రెండో మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ ఈ రకంగా విమర్శలు అయితే చేస్తున్నారు సార్. మరి ఏ విధంగా చూడొచ్చు ఆమె లైఫ్ ని? నెటిజన్స్ అయితే ట్రోలింగ్ చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ సార్, మీరేం చెప్తారు? అంటే మామూలుగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు బ్రాడ్ గా రెండు రకాలుగా విడిపోతారు. ఇక్కడ కేసులో తీసుకుంటే అమృతాన్ని సపోర్ట్ చేసే ఒక వర్గం, అమృతాన్ని వ్యతిరేకించి వాళ్ళ నాన్న మారుతిరావుని సపోర్ట్ చేసే వర్గం, రెండుగా విడిపోయారు. మామూలుగా మనకి ఏంటంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు సింప్లిఫై అంటారు, అంటే కాంప్లెక్స్ ఇష్యూని సింపుల్గా అర్థం చేసుకొని ఒక సైడ్ తీసుకోవడం సులభం మనం. ఎందుకంటే మన కాంప్లెక్స్ సమస్యని కాంప్లెక్స్గా అర్థం చేసుకోవడం కానీ, కాంప్లెక్స్ సమస్యకి సింపుల్ సొల్యూషన్ ఉండదని అర్థం చేసుకోవడం కానీ చాలా కష్టం. మనుషులు ఎవరైనా ఒక బ్లాక్ అండ్ వైట్గా కావాలనుకుంటారు, ఒక సైడ్ తీసుకునేస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక హీరో విలన్ అన్న సైడ్ తీసుకోవాలి. అట్లా ఉండదు జీవితం, కాంప్లెక్స్గా ఉంటుంది. చాలా విషయాల్ని మనం సింపుల్గా అతని మారుతిరావుది తప్పనో లేకపోతే అమృతది తప్పనో చెప్పేయలేము. మారుతిరావు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని వ్యాలిడ్ అంశాలు ఉంటాయి, అమృత పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని వ్యాలిడ్ అంశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలి అనే యాంగిల్లో కాకుండా ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం కనబడుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇది ఎవరు ఊహించలేదు, ఇంత త్వరగా తీర్పు వస్తుందని. కానీ ఇటువంటి తీర్పు ఆ అబ్బాయి చంపిన తనైతే ఇబ్బంది పెడతారేమో, కానీ మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయిన 8 మందికి, అందులో సుభాష్ శర్మకేమో ఉరిశిక్ష పడింది, మిగతా 7 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఇంక్లూడింగ్ అమృత వాళ్ళ చిన్నాన్న బాబాయ్ శ్రవణ్, అతనికి కూడా పడింది. సో దీంతో ఏమైంది, శ్రవణ్ కూతురు భార్య వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడి చాలా ఆవేదన ఎక్స్ప్రెస్ చేస్తూ, బాధ ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ అమ్మాయిని విలన్గా చిత్రీకరించడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు అనేక కథనాలు వాళ్ళు కూడా మాట్లాడారు. మన ఛానల్తో మన రిపోర్టర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ అమ్మాయి మీద చాలా విషయాలు చెప్పారు. ఇదేంటంటే ఇప్పుడు కాన్స్పిరసీ థియరీలు వస్తాయి, మనకు తెలియదు నిజంగా అవి కరెక్టాగా వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం తప్ప మనం ఎట్లా దీన్ని ఏది కరెక్ట్ అని మనం ఎలా డిసైడ్ అవుతాం. సో ఇప్పుడు 2 పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మారుతిరావు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, మారుతిరావు కూతుర్ని అమృతాన్ని ఎంత ప్రేమించాడంటే, ఆ అమ్మాయికి స్కూల్లో ఇబ్బంది అయితే తనే ఒక స్కూల్ పెట్టేస్తాడు, ఇంటర్నేషనల్ స్కూల్. అట్లాగే హాస్పిటల్లో ఇబ్బంది అయితే తనే ఒక హాస్పిటల్ పెట్టేశాడు. ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు, అంత ప్రేమ ఉంది. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, వాడితో తిరిగి ఆ ఫోటోలు పెట్టడం, ఏ తండ్రి కూడని ఫోటోలు అంతా కూడా రొమాన్స్ ఫోటోలు, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉన్న ఫోటోలు అవన్నీ కూడా తీసి తనకు పెట్టడం, ఇతన్ని రెచ్చగొట్టి కావాలని చేసింది ఈ అమ్మాయి. అంటే ఈ అమ్మాయి కామంతో కళ్ళు మూసుకుపోయి 9వ క్లాసులోనే చూడకూడని విధంగా తండ్రికి అంటబడింది అతనితో అనేది ప్రధానంగా ఈ అమ్మాయిని విలన్ చేస్తూ, ఈ అమ్మాయి ఇలా రెచ్చగొట్టడం వల్లనే ఆయన ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు, ఈయన తండ్రి అంతులేని ప్రేమని కూతురికిస్తే అంతులేని వేదన్ని దుఃఖాన్ని కూతురు అతనికి ఇచ్చింది, అతను తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది వాళ్ళ వాదన. ఈ వాదన లీగల్గా చెల్లదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టులో వీళ్ళు పోయి చెప్పారనుకో, పక్కకు పోరా అంటారు. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి నేను చంపుకునే హక్కు ఉందని ఏ చట్టం చెప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవడు ప్రేమించున్నాడు, నువ్వు ప్రేమిస్తే అది నీ ప్రాబ్లం. నువ్వు ప్రేమించావు కాబట్టి నీ మాట వినకపోతే చంపేస్తావా, అది కుదరదు. అక్కడ కోర్టు లీగల్గా నేను ప్రేమించాను కాబట్టి నేను చంపుకుంటాను సార్ అని కూడా అంటే దాన్ని ఒప్పుకోరు ఎవరు, లీగల్గా మన చట్టాలు ఒప్పుకోవు. అందుకే ఇప్పుడు ఆయన బతుకుంటే కూడా ఆయనకు కూడా ఉరిశిక్ష పడి ఉండేది. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ అబ్బాయి బతుకుండేవాడు కదా, ఆయన అనుకోవడం వల్లే కదా ఈ అబ్బాయి చనిపోయాడు. రెండవది, ఒక స్కూల్ కట్టించినవాడు కూతురు కోసం, ఒక హాస్పిటల్ కట్టించినోడు, అంత ప్రేమ ఉన్న వ్యక్తి అమ్మాయి కోరుకున్న తను ఎందుకు ఇవ్వలేదు? అమ్మాయి కోరుకునేది, నీకు ఇష్టం ఉందా లేదో సంబంధం లేదు, ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉంటే, ఆ అమ్మాయి హ్యాపీనెస్ నీకు అంత ముఖ్యమైతే, ఆ అమ్మాయి నాకు హ్యాపీనెస్ ఈ అబ్బాయితో ఉంటుంది అనుకున్నప్పుడు నువ్వెందుకు చేయలేదు అనేది మారుతిరావుకి వచ్చే ప్రశ్న. అంటే ఇక్కడ ప్రేమ కాదు, ఇక్కడ పొసెసివ్నెస్. తమ పొసెసివ్నెస్ని
వాళ్ళు అంటే ఆస్తిలాగా నేను నిన్ను బాగా చూసుకుంటా, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి అన్న డిమాండ్ ఉంది అక్కడ. తెలియకనే ఒక డిమాండ్ ఉంటుంది. అందుకని చాలాసార్లు ప్రేమ అనేది సఫికేషన్ ఇస్తుంది మనిషికి. ప్రేమ అంటే నథింగ్ బట్ కంట్రోల్. చాలామంది అమ్మాయిల అబ్బాయిల మీద ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే, వాడు నీకోసం ఎంతన్నా చేస్తాడు కానీ నువ్వు మాత్రం వాడు చెప్పినట్టు వినాలి. నువ్వు వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు, అక్కడికి పోవద్దంటే పోకూడదు. ఇవన్నీ చెప్తే మాత్రం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఇది ఎక్కడ ప్రేమ? ప్రేమ అంటే ఫ్రీడమ్ ఉండాలి. ప్రేమ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడానికి వదలాలి, నువ్వు స్పేస్ ఉండాలి. అవేవి లేకుండా నువ్వు కంట్రోల్ చేసి నేను ప్రేమిస్తానంటే ఈ ప్రేమ కొంతమందికి నచ్చొచ్చేమో, చాలామందికి నచ్చదు. సో ఆ అమ్మాయికి కూడా సఫికేషన్ ఉంటుంది కదా. సో ఆ అమ్మాయికి ఫీలింగ్స్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు 9వ క్లాస్ అని వీళ్ళు కన్వీనియంట్గా వాదనలు బిల్డప్ చేస్తారు. 9వ క్లాస్ అయితే మరి 9లోనూ 10లోనూ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? డిగ్రీ అయిపోయే వరకు ఎందుకు వెయిట్ చేసింది? అంటే తను కూడా ఒక మెచ్యూరిటీ తనలో కూడా ఉంది. తను కూడా డిసైడ్ అయింది. ఒకవేళ మెచ్యూరిటీ లేకపోయినా కూతురు పట్టుబట్టినప్పుడు నీకు ఇష్టం లేకపోతే కూతుర్ని డిజైన్ చేసుకో. అంతేగాని చంపే హక్కు ఎవరు ఇవ్వలేదు, చట్ట ప్రకారం అసలు లేదు. కాబట్టి మారుతిరావు హర్ట్ అయి ఉండొచ్చు. మారుతిరావుని అమ్మాయి ఖచ్చితంగా ఫోటోలో ఇంకోటి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఫోటోలు కాకుండా ఈ అమ్మాయి వాళ్ళిద్దరు వీడియోలు తీసుకొని కూడా స్ప్రెడ్ చేశారు. రంగనాయకం మీద కూడా దీని మీద రాసింది. అవసరమా ఇది? అది కూడా వాస్తవమే. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చూసినప్పుడు ఊర్లలో బయట ఎక్కడో జరిగితే వీళ్ళకి పెద్ద అమెరికాకు పంపించారనుకో. ఇప్పుడు చాలామంది పిల్లల్ని అమెరికాకు పంపిస్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఏం తెలుసా? నువ్వు ప్రపంచంలో ఎవరినన్నా ప్రేమించమ్మా, ఒక ముస్లింలు మాత్రం ప్రేమించొద్దని చెప్పే తల్లిదండ్రులు నేను చాలామందిని చూశాను. అంటే వీళ్ళకి వేరే ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళని ప్రేమించిన ఇబ్బంది లేదు. ఒకే ఒక కండిషన్, ముస్లింలను ప్రేమించొద్దని చెప్పి పంపించే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఎవరిని ప్రేమిస్తారో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అది మారిపోతుంది. కానీ సొంతూరులో ఒక దళితుడిని ఈ అబ్బాయి మాల, క్రిస్టియన్ అనేది కూడా ఎవరు పట్టించుకోరు. క్రిస్టియన్లో ఉన్నా లేకపోయినా అబ్బాయిని మాలానిగానే చూస్తారు. సో మాల అబ్బాయిని ప్రేమించిన కూతురు ఊర్లోనే ఉండి వాళ్ళిద్దరూ రొమాన్స్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఇతనికి కూడా ఇబ్బంది ఉంటుంది. అందరూ అడుగుతారు, నీ కూతురు ఏంటి అలా లేచిపోయిందంట కదా అని. దానివల్ల ఇతను సఫర్ అవుతాడు. ఎందుకంటే మన సమాజంలో వ్యక్తి ఇవన్నిటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ మేరకి కరెక్టే. కానీ ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ డిసిషన్లు తీసుకున్నారు మనం ఇలా ఉందామని. కొంత కావాలనే రెచ్చగొట్టారా అనే యాంగిల్ ఉందా లేదో మనకు తెలియదు. రెచ్చగొట్టారని వీళ్ళు అంటున్నారు. రెచ్చగొట్టినా చంపడం అనేది అయితే నేరం. దట్ ఈజ్ వన్ థింగ్. నిజంగా ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని గౌరవించాలి. నీకు అంత బాధపడి ఉంటే అమ్మాయిని డిజోన్ చేసుకోవాలి, పబ్లిక్గా అనౌన్స్ చేసేయచ్చు నాకు అమ్మాయికి సంబంధం లేదని. చాలామంది పేరెంట్స్ తద్దినాలు కూడా పెడుతున్నారు పిల్లలకి, ముఖ్యంగా కూతుర్లకి. సో ఇక్కడ జెండర్ కూతురు కాకుండా కొడుకు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమృత కాకుండా అమృత్ అనే అబ్బాయి ఉన్నాడు అనుకో, ఇదే చేస్తుండేవాడా? క్లియర్గా ఇక్కడ జెండర్ అండ్ కాస్ట్ ఈ రెండు పనిచేస్తున్నాయి. మొత్తం పరువు హత్యలు అనబడే అన్ని కేసులు రీసెర్చ్లు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో జరిగే రీసెర్చ్ల్లో కూడా తేలింది ఏంటంటే పరువు హత్యల్లో, సోకాల్డ్ పరువు హత్యల్లో అమ్మాయిల్ని బలి చేస్తున్నారు, దళితుల్నే బలి చేస్తున్నారు. ఇదే ఈ అమ్మాయి ఒక కమ్మనో రెడ్డి కుర్రాన్నో ప్రేమించుంటే ఇలా చేస్తారా అంటే డౌటే. 90% చేయరు. ఎందుకంటే అటువంటి మ్యారేజెస్ విపరీతంగా ఈ మధ్య పెరిగాయి. అప్పర్ కాస్ట్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కాబట్టి మారుతిరావుని సపోర్ట్ చేసే వాళ్ళ దీంట్లో కొన్ని విషయాల్లో వ్యాలిడ్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో వాళ్ళు నమ్మే శక్తిగా లేకుండా వాళ్ళు ఈమెను విలన్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇక ఈఎంఐ రోల్ ఏంటంటే ఇవాళ పిల్లలు ప్రాక్టికల్గా ఆలోచించడం ఇంపార్టెంట్. రెబలియస్ నేచర్ ఉంటుంది. లవ్ అంటే ఒక రెబల్ అనుకుంటారు. కొద్ది రోజు పెళ్ళైనాక దోలు తీరుతుంది, మళ్ళీ అది వేరే విషయం. పెళ్ళైనాక వీళ్ళిద్దరి మధ్య రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అందంగా ఒక అమ్మాయి అంటే ఈ అమ్మాయిని 10 మంది గీకుతూ ఉంటారు, ఈ అమ్మాయి కూడా 10 మందితో రెస్పాండ్ అవుతుంటుంది, వీడికి డౌట్లు వస్తాయి. ఇలాంటి గొడవలు మన ఆయనకం చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత ఘోరంగా చంపుకుంటున్నారో అవన్నీ మనం కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక రెబల్ నేచర్ ఉంటుంది. ముఖ్యంగా యంగ్ పిల్లల్లో ఈ తల్లిదండ్రులను ఎదిరించడంలో వాళ్ళకి ఒక థ్రిల్ వస్తుంది. ఈ థ్రిల్లోంచి కూడా ఈ అమ్మాయి రెచ్చగొట్టి కూడా ఉండొచ్చు తెలియకపోవడం వల్ల. పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈ కేసులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఇట్లాంటి ఇంటర్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఆ పిల్లలు కొంత ప్రాక్టికల్గా ఆలోచించాలి, కొంత సలహాలు తీసుకోవాలి పెద్దవాళ్ళది. ఊర్లో ఉండకుండా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పక్క హైదరాబాద్కు వచ్చి సైలెంట్గా ఉంటే జరగకపోయి ఉండొచ్చు
అన్న ఒక యాంగిల్ కూడా దీంట్లో ఉంది. సో ఇటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అమృత ఆమె కొంత సెడక్టివ్ ఫోటోలు తను షేర్ చేస్తుంది. సో ఇదే అమ్మాయి మామూలుగా ఇవాళ అమ్మాయిలు బీభత్సంగా సెడక్టివ్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. చాలా టెంప్టింగ్గా పెడుతుంటారు. వాళ్ళే రీల్స్లో చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. అవన్నీ టెంప్టింగ్గా ఉంటాయి. అది మా ఇష్టం మా బాడీ అనుకుంటారు, కానీ అవతల అబ్బాయిల్లో ఏమేమి ఫీలింగ్స్ వస్తున్నాయో వీళ్ళు పట్టించుకోవట్లేదు. అది విపరీతంగా జరుగుతుంది. అదే అమృత మనకు సంబంధం లేని ఒక అమృత అయితే మనం ఏం మాట్లాడం, జడ్జి చేయి, మనం కూడా జొల్లుగార్చుకుంటా బాగుందిరా అమ్మాయిని చూస్తారు వీడియో. కానీ ఇప్పుడు ఈ కేసులో ఉన్న అమృత ప్రణయ్ చనిపోయిన 6 ఏళ్ళు అయిపోతే ఆ అమ్మాయికి నచ్చిన విధంగా పెడితే మాత్రం జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అంటే ఆ అమ్మాయిని జడ్జి చేయడం మన హక్కులాగా వీళ్ళందరూ ఫీల్ అయ్యి అమ్మాయి ఎందుకు అలా ఉంది, అత్తగారింట్లో వదిలేస్తే నీకేం సంబంధం, వాళ్ళిద్దరు కదా, వాళ్ళు ఏమన్నా అన్నారా? ప్రణయ్ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఈ అమ్మాయిని ఏమైనా నిందించారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పారా? అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఏర్పాట్లు. ఎందుకంటే తల్లి ఒంటరిగా ఉంది, తల్లి భర్తను కోల్పోయింది. ఆయన కూడా చనిపోతా ఏం చెప్పాడు, అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అనే రాసి చనిపోయాడు ఆయన ఆస్తి. ఈ రెండోది ఏంటంటే ఆస్తి కోసం ఈ అమ్మాయి అమ్మ దగ్గరికి చేరిందని. తప్పేముంది? ఆస్తి కోసం చేరితే ఆస్తి ఈ అమ్మాయికి ఇవ్వకూడదు అనుకుంటే ఆయనే రాసేవాడుగా, వేరే వాళ్ళకో లేకపోతే దాన ధర్మం చేసేసేవాడుగా. ఆయన ఎందుకు చేయలేదు? ఆయనకు కూడా పశ్చాత్తాపం, నేను చేసిన తప్పు, నా కూతురు బాగోగుల కోసం నేను ఆలోచించుండాలి, నేను తొందరపడ్డాను, చెప్పుడు మాట్లాడినాను అని ఆయన అర్థమైంది కాబట్టి ఆయన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు బతకలేక. అంతేగాని ఈ అమ్మాయికి ఆస్తి ఇవ్వకూడదని కాదు. ఈ అమ్మాయి వారసురాలు, ఆస్తి అనుభవిస్తే తప్పేంటి? అంటే అమ్మాయి పేదగా ఉండాలి, దరిద్రంగా ఉండాలి, వీళ్ళని అడుక్కుంటా ఉండాలి, నాకు ఎవరన్నా హెల్ప్ చేయండి, నేను బతకలేకపోతున్నాను, నా బిడ్డను సాగలేకపోతున్నాను. అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉంది, ధైర్యంగా ఉంది, తన బాడీ తన ఇష్టం, తను రీల్స్ చేస్తుంది, తను బతకడానికి ఏవో చేస్తుంది, తనకు నచ్చిన పనులు చేస్తుంది, తన కొడుకుని ఒంటరిగా పెంచుతుంది. అమ్మాయి కష్టాలు మనకు తెలుసా? అమ్మాయి ఎటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతుందో ఎవరికైనా తెలుసా? అమ్మాయి లైఫ్ గురించి ఎవరికి తెలుసా? కాబట్టి ఆ అమ్మాయిని జడ్జి చేయడం రాంగు. ఆ అమ్మాయి జీవితానికి వదిలేయాలి. ఖచ్చితంగా ఇది కోర్టు ఆల్రెడీ నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆ కోర్టుకి వదిలేయాలి. మనం జడ్జి చేయకూడదు. మనం జడ్జి చేసే అధికారం ఎవరికి లేదు. మారుతిరావుని మనం జడ్జి చేయలేం, ఈమెను జడ్జి చేయలేం. మనం కేసును అనలైజ్ చేయగలం తప్ప దీంట్లో మనం జడ్జి చేయడానికి కావాల్సిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. మనం ఏమన్నా మారుతిరావుని కలిసామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పోయి కలిసామా, దీని మీద రీసెర్చ్ చేసామా? ఏమీ లేకుండా ఫేస్బుక్లో ఈ అమ్మాయిని విలన్గా చేస్తూ, మారుతిరావుని హీరోగా చేస్తూ, ట్రాజిక్ హీరో అంటారు, ట్రాజిక్ హీరోగా చేస్తూ పెట్టే పోస్టులు ఘోరంగా ఉన్నాయి. ఇందులో అప్పర్ కాస్ట్ వాళ్ళే కాకుండా దళిత మహిళలు కూడా కొంతమంది ఈ అమ్మాయి పడుతుంది. చాలామందికి జలసి, ఈ అమ్మాయి రిచ్గా ఉంది, హ్యాపీగా రిచ్గా అందంగా ఇలాగ ఉంటే భరించలేని చాలామంది పరిస్థితి మనకు కనబడుతుంది. సో అమృత ఏం చేయాలనేది అది వాళ్ళ ఇష్టం, ఆమె ఇష్టం, మనకు సంబంధం లేదు. ఆమె ఎలా ఉండాలనేది ఆమె ఇష్టం. సో మనం ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు ఇలా ఉండాలి, నీదే తప్పు అని చెప్పే హక్కు మన ఆల్రెడీ కోర్టు చెప్పేసింది. మధ్యలో నువ్వు కూడా కౌన్కిస్కా, నువ్వేంది, నిన్నోడు అడిగాడు తీర్పు చెప్పమని, నువ్వెందుకు తీర్పులు చెప్తున్నావు? కాబట్టి తీర్పులు చెప్పడం ఆపేసి మీ జీవితాల గురించి మీరు చూసుకోండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.